గోపాల్ చేటువంటి కవితను విందాం, ఆహ్వానిస్తాను. కవిత పేరు వడ్లరాశి కింద. ఇంకా ఆ గుట్టల కింద చేలల్లో మోపులు గట్టి ఎత్తుతున్నట్టే ఉంది. కోత కోసిన ఆ చేల నడుమ తిరిగే మినుగురులు గుర్తొచ్చినప్పుడు గుండె గుమ్మి నిండా చీకట్లు కమ్ముకుంటున్నాయి. తూర్పాల బట్టి వడ్లు కుప్ప నూకినాక చుట్టూ పొత్తి వస్తుంటే వడ్ల రాశి మీద కొడవలి లెక్క కూర్చునే ఆ వెన్నెల పిట్ట ఏ మబ్బుల్లో దాసుకుందో. కుట్టిన వడ్ల బస్తాలకు ఆనుకొని కళ్ళుదార కోసం మర్రాకు పట్టుకునే కూలీ తల్లులందరూ ఇప్పుడు ఎక్కడెక్కడున్నారో. కుట్టిన వడ్ల బస్తాలకు ఆనుకొని కళ్ళుదార కోసం మర్రాకు పట్టుకునే కూలీ తల్లులందరూ ఇప్పుడు ఎక్కడెక్కడున్నారో. గడ్డివాము సందుల్లో సాటా పొరక దాచిపెట్టిన ఆ గుర్తులు ఎక్కడున్నవో ఇప్పుడు. రెక్కలు దాచుకోకుండా నిండారా కూలీ చేసి ఇంటికొచ్చి కంటి నిండా నిద్రపోయిన రోజులేవి. ఎడ్లకు గడ్డేసి బర్లకు కుడితిపెట్టి పాలు పిండుకొని వచ్చే మా ఎంకన్న ఎప్పుడైనా ఎదురయిందా మీకు? ఏ మెట్రో స్తంభాల కింద వరి కంకుల బొమ్మ గీస్తుండో. ఎడ్లకు గడ్డేసి బర్లకు కుడితిపెట్టి పాలు పిండుకొని వచ్చే మా ఎంకన్న ఎప్పుడైనా ఎదురయిందా మీకు? ఏ మెట్రో స్తంభాల మీద వరి కంకుల బొమ్మ గీస్తుండో. ఇట్లా మీ మధ్య 6 అడుగుల నీడలాగా తిరుగుతున్నా కానీ పరిగ గింజలాగా నా ఆత్మను ఆ చేలలోనే వదిలేసి వచ్చిన. ఏ అర్ధరాత్రి పూటైనా మెలకువ వస్తే రెక్కలు కట్టుకొని వరి కళ్ళంలోకి వాలిపోతా. కళ్ళం చేసుడంటే మాటలా? బండెడు పెండ తెచ్చి అలుకు పెట్టాలి. తెల్లారక ముందే బంతులు కట్టాలి. ఎండగాక ముందే మెదదుల్పాలి. కొలిచేటప్పుడు కుండకు 6 రాగం ఎత్తుకోవాలి. మార్కెట్ ముందల రైతు ఇప్పుడు ధర పలుకుతలేడు కానీ ఒకప్పుడు పనివాటోళ్ళందరూ కట్టడికి వరుసగట్టేటోళ్ళు. పక్షులకింత ప్రకృతికింత కూలి చేసినోళ్ళకింత పంచిపెట్టినాక మిగిలిన దానితోటి తిన్ననాడే రైతు నారుమడిలాగా బతికిండు. ఇయ్యాల ఎడ్లకు ఏ రాజ్యపు దిష్టి తలిగిందో. ఒంటి మీద ఎక్కడ చూసినా నల్లగా వాతలు పెట్టిన అచ్చులు మిగిలినాయి. పుట్ల కొద్దీ ధాన్యం పండే పొలంలో ఇనుప కంచెలు మొలుస్తున్నాయి. పొలాలను దాటి ఎంతో దూరం వచ్చేసి నాగరికత అంటున్నాం కానీ ఆ నాగరికతకు మూలాలు ఇంకా ఆ వడ్ల రాశి కిందనే ఉన్నాయి. అందరికీ ధన్యవాదాలు. చాలా చాలా చక్కటి భావప్రకటన. గోపాలుడు కాసేపు నిజంగా గోపాలుడు అయ్యాడు. గోపాలుడు ఎక్కడ అవ్వగలడు అంటే తన గ్రామంలోకి ప్రవేశించినప్పుడే గోపాలుడు అవ్వగలడు. ఇవాళ గ్రామీణ జీవితానికి ఒక అద్భుతమైన ఆకృతి. నిజానికి జనజీవితం అక్కడే ఉన్నది. అది మనం గమనించినటువంటి ఒక స్థితికి ఈవేళ నాగరిక ప్రపంచం నడుస్తూ ఉన్నది. మనం పరిగెత్తే ప్రయాణాల వెనక మనం వదిలేసి వచ్చినటువంటి పాదముద్రలు ఎలా ఉంటాయో వెతికి చూపించాడు గోపాల్. అందుకు అతన్ని నేను అభినందిస్తూ, నిజానికి ఉగాదిని మనం బాగా గమనించాలి అంటే